అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పిఎంఎఫ్బివై పేమెంట్ చలానా ఎలా జనరేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బ్రాంచ్ మేనేజర్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్స్లో అన్పెయిడ్ అప్లికేషన్స్ కాలంలోకి వెళ్ళి ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ క్రాప్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని ఫైండ్ అప్లికేషన్స్ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన పాలసీస్ వాటి అమౌంట్స్ వస్తుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకుని అటాచ్ యూటీఆర్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుందండి. దీన్ని ఒక పక్కన స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఇది తర్వాత మనకు ఉపయోగపడుద్ది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పేమెంట్లో క్రియేట్ డిక్లరేషన్ అండ్ జనరేట్ చలానా ఆప్షన్లో ఇక్కడ బ్రాంచ్ పామారు ఉండ్రపూడి, డిస్టిక్ కృష్ణా, క్రాప్ ప్యాడీ, ఇక్కడ ఏరియా ఎందాడు తీసుకున్న స్క్రీన్ షాట్లో చూపించింది 1.205 హెక్టార్స్, కానీ ఇక్కడ అమౌంట్ మనకి ఇందాక చూపించిన దానిలో 0.44 రాగా ఇక్కడ 0.54 వచ్చింది. మనకు అంత డిఫరెన్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ తగ్గించుకోండి, కొంచెం 4.3 వచ్చింది, కానీ ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. 4.5 సరిపోతుంది. నెక్స్ట్ యాడ్ టు డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ అండ్ జనరేట్ చలానా చేస్తే చాలు మీకు చలానా అనేది జనరేట్ అవుతుంది. ఈ చలానా స్టేటస్ మీరు చూసుకోవాలి అనుకుంటే పేమెంట్లోనే జనరేటెడ్ చలానా లిస్ట్ అనే దానిలో ఇదిగోండి, ఇక్కడ మీకు స్టేటస్ అనేది వస్తుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని ఉంది కదా, మీరు చలానా ఎప్పుడైతే పే చేస్తారో ఇక్కడ స్టేటస్ చేంజ్ అవుతుంది. స్టేటస్ చేంజ్ అయిన తర్వాత అప్లికేషన్స్లో అన్పెయిడ్ అప్లికేషన్స్లో మళ్ళీ ఒకసారి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని సెలెక్ట్ చేసి అటాచ్ యూటీఆర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేసిన యూటీఆర్ నెంబర్తో కల చలానా వస్తుంది. అది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే చాలు మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యి పాలసీస్ అన్నీ క్రియేట్ అయ్యి పిఎంఎఫ్బివై కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.